జై భీమ్. గట్టిగానండి. జై భీమ్. మనోళ్ళది గొంతు ఎక్కువ అని సమాజం చెప్తున్నది కానీ అంత గొంతు కనబడుతున్నది. జై భీమ్. మహనీయులను స్మరిస్తూ బయన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆకాష్ ఆనంద్ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకులు, ఏ రాజకీయ పార్టీ లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కూడా సాధించలేని విజయాలు సాధించిన మహనీయుడు మాన్యవర్ కాంశీరామ్ అనే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాము. ఈ వేదికకు ముఖ్య అతిథులుగా విచ్చేసినట్టు గౌరవనీయులు పెద్దలు ఎక్స్ ఎమ్మెల్సీ అతార్ సింగ్ రావు గారికి, అదేవిధంగా స్టేట్ జోన్ ఇన్ఛార్జి రవీందర్ నాయక్ గారికి, సభాధ్యక్షులు శ్రీనివాస్ గారికి, వేదిక మీదున్న పెద్దలందరికీ కూడా, మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా నుండి మాన్యవర్ కాంశీరామ్ గారు కలలు కన్నా బహుజన రాజ్య స్థాపన కోసం వివిధ గ్రామాల నుండి కంకణబద్దులై విచ్చేసినందుకు, అలాంటి నా రక్త సంబంధికులైన సోదరులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ దేశంలో కాంశీరామ్ పుట్టుక అంటే చాలా మంది గుండెల్లో మంట. కాంశీరామ్ గారు పుట్టుకతో పేదోడు కాదు. కాంశీరామ్ గారు పుట్టుకతో పేదోడు కాదు. 20 ఎకరాల భూమి, సైంటిస్టు, ఇంట్లో తండ్రి మిలిటరీ, అన్నదమ్ములందరూ కూడా చదువుకున్నారు. అయినా తన ఉద్యోగం చేసే సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయినప్పుడు తన రూమ్మేట్ 3 రోజులు ఏడుస్తుంటే, అరే ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, మీ ఇంటోళ్ళు కాదు కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యము. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ లేడు ఈరోజు ఈ దేశంలో మనలాంటి అణగారిన వర్గాలకు దిక్కు లేదు అని ఆ కాంశీరామ్ గారు ఫ్రెండ్ చెప్తే, ఎవరి అంబేద్కర్ అంటే ఆయనకు 2 పుస్తకాలు ఇస్తాడు. ఒకటి అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్, 2 వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హాస్ డన్ ఫర్ అన్టచబుల్స్ అని. ఇందులో ఒక పుస్తకం అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ బుక్ను ఒకటే రోజు 3 సార్లు చదివి, ఒకటే రోజు నైట్లో 3 రోజులు చదివి, నాకు ఇక పెళ్ళొద్దు, నాకు తల్లి లేరు, తండ్రి లేరు, అమ్మ, అక్క, చెల్లి, ఉద్యోగము, ఇల్లు, సావు, పెళ్లి ఏమి లేవు, నాకు ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ మిషనే నాకుందని ఆ రోజు నుండి చనిపోయేంత వరకు 1 రూపాయి కూడా తన కోసం కేటాయించుకోకుండా, చనిపోయినప్పుడు 5 రూపాయలు లేకుండా చనిపోయిన మహనీయుడు మాన్యవర్ కాంశీరామ్ సార్ అనే విషయం స్పష్టం చేస్తున్నాం. సోదరులారా, మరి ఎవరి కోసం చనిపోయిండు మాన్యవర్ కాంశీరామ్? ఎవరి కోసం చనిపోయిండు ఆయన? భార్య లేదు, పిల్ల లేదు, తల్లి తండ్రి చనిపోతా కూడా చావుకెళ్ళలేదు. అంత కఠోరమైన దీక్ష దేనికి అంటే, ఈ దేశంలో వివక్షత ఉన్నది, అంటరానితనం ఉన్నది, దాడులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి వీటి
వీటిని ఎదుర్కోవాలంటే ఈ దేశంలో పాలకులపై దాడులు జరగవు, పాలకులపై అత్యాచారాలు జరగవు, పాలకులను ఎవ్వరు కూడా వీక్షత ఉండదు. కాబట్టి ఈ దేశంలో నా ప్రజలకు ఇవన్నీ జరగొద్దంటే నా దేశ ప్రజలు పాలకులు కావాలి. కాబట్టి నా జీవితం ఉన్నంత వరకు పాలకులను చేస్తని భారతదేశ చరిత్రలో మనువాదులే కాదు, ధనవంతులే కాదు, నిరుపేదలు, నిరక్షరాస్యులు, అంటరాని వారు, అన్యాయానికి గురవుతున్న ప్రజలందరూ కూడా ఈ దేశాన్ని పాలించగలరని, ఈ దేశ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కింద ఉన్న చమార్పురంలో పుట్టిన, అది కూడా జెండర్ వివక్షత ఉన్న ఒక మహిళ చమార్పురస్తులైన మాయావతి గారిని ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి చేసి నిరూపించిన మహానీయుడు మాన్యవర్ కాంశీరామ్ సార్. కాబట్టి సోదరులారా, మనం ఈరోజు నేటి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఎవరికి 1 రూపాయి ఇవ్వలేదు, 1 రూపాయి ఇవ్వలేదు, 1 వెహికల్ పెట్టలేదు. అసలు వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, నా తరఫున ఎవరు కూడా 1 రూపాయి ఇవ్వకుండా ఈ దేశంలో జరుగుతున్న ఈ వివక్షత ఇవన్నిటి మీద మనమందరం పోరాటం చేయాలని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అదాని అంబానీ పైసలతో నడుస్తున్నవి. మనము ఈరోజు బీఎస్పీ పార్టీ ఈలాంటి బహుజన సేవకులు, పేదల ఒక ప్రేమతోని, వీళ్ళ సహాయ సహకారాలతోని భారతదేశంలో బహుజన్ సమాజ్ పార్టీ నడుస్తుందనే విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్ళు ఇషారా కూడా ఇస్తారు, ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్ళు ఇషారా కూడా ఇస్తారు. కాబట్టి ఈరోజు మన సమస్యలు ఈ దేశంలో ఎట్లున్నాయో మీకు అందరికి తెలుసు. కాబట్టి సోదరులారా, మనమందరము చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఎందుకు ఈ రాజ్యాధికారం, ఎందుకు ఈ బీఎస్పీ పార్టీని మనం ఈ తెలంగాణలో అధికారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అసలు మనం ఎవరం అంటే, ఎవరు పట్టించుకొని, ఎవరు ఆలోచించని, ఎవరు పరిష్కరించని సమస్యలను ఎదుర్కొంటున్న మనుషులం మనం. వీళ్ళ కోసం ఏర్పాటైన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. వీళ్ళ కోసం ఏర్పాటైన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ బహుజన్ సమాజ్ పార్టీ 30 సంవత్సరాల క్రితమే ఈ తెలంగాణ లేకపోతే ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి ఉండేది. 30 సంవత్సరాల క్రితమే పాలించే అవకాశం ఉండే. దురదృష్టవశాత్తు అది కొన్ని కారణాల వల్ల మనము మిస్ అయ్యాం. ఈరోజు మనము అన్ని పేపర్లల్లా, టీవీలల్లా ఒక విషయం చూస్తున్నాం. మనం ఈరోజు టీవీలలో, పేపర్లలో ఒక విషయం చూస్తూ ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా మొత్తం నక్సలిజాన్ని కగార్ పేరు మీద మొత్తం భారతదేశంలో ఉన్న నక్సలిజాన్ని కగార్ పేరు మీద నిర్మూలించడానికి బీజేపీ పార్టీ మొత్తం కూడా అడవులలో ఉన్న ఎస్సీ ఎస్టీలను మొత్తం తుడిచిపెట్టకుండా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసే. అట్లాంటి ఈ క్రిటికల్ సందర్భంలో ఒకనాడు కమ్యూనిజాన్ని పాటించుకుంటే, కమ్యూనిజాన్ని నమ్మి భారత రాజ్యాంగం కాదు, మనము ఈ కమ్యూనిజం వల్లనే, ఈ నక్సలిజం వల్లనే ఈ పేద ప్రజల సమస్యలను పరిష్కరించగలమని చెప్పిన వాళ్ళందరూ కూడా ఈరోజు మీకు తెలుసు, అందరూ కూడా లొంగిపోయి మనము భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే ప్రజాస్వామ్యంతోనే మనం ఈ
సమస్యలు పరిష్కరించాలి అనే విషయాన్ని చెప్తున్న సందర్భాన్ని మనం అందరం గుర్తిస్తున్నాం. సోదరులారా, మీకు అందరికీ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఏదైతే నక్సలిజంలో ఉన్నారో వాళ్ళందరూ లొంగిపోతున్నారో వాళ్ళందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నది. 30 సంవత్సరాల క్రితమే మాన్యవర్ కాంశీరామ్ గారు అయ్యా బుల్లెట్ తోని మనం ఏం చేయలేము, బ్యాలెట్ తో మాత్రమే మనం చేయగలుగుతాము, అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగం ద్వారానే ఈ పేద ప్రజలకు న్యాయం చేయగలుగుతామని 30 సంవత్సరాల క్రితమే మాన్యవర్ కాంశీరామ్ సార్ ఈ ఆంధ్రప్రదేశ్లో చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. అంటే సోదరులారా, ఒకవేళ మీరు ఆ 30 సంవత్సరాల క్రితమే ఉంటే మేము కలిసి ఈ రోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఈ బడుగు బలహీన వర్గాలు పేదలు పాలించేవారనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నాం. కాబట్టి ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఈ వేదిక నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్న నక్సలిజం నుంచి ఎవరైతే లొంగిపోతున్నారో మిమ్మల్ని ఇప్పటిదాకా అణచివేసింది కాంగ్రెస్ పార్టీ, మిమ్మల్ని ఇప్పటి వరకు అణచివేసింది బీజేపీ పార్టీ, మరి టిఆర్ఎస్ పార్టీ కూడా నక్సలిజం ఎజెండానే మా ఎజెండా అని చెప్పి మిమ్మల్ని మోసం చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా ఆ పార్టీ కూడా ఈ నిన్న మొన్ననే రేవంత్ రెడ్డి గారు మీరు లొంగిపోండి లేకపోతే అని తుపాకీ పెట్టి చూపించిన పేపర్ స్టేట్మెంట్ కూడా మనం చూసినాం. అంటే ఈ దేశంలో ఈ సమాజంలో మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశవ్యాప్తంగా మిమ్మల్ని అంతం చేయాలని చూసిన పార్టీలన్నీ ఇవన్నీ మరి మీ సిద్ధాంతము మీ నక్సలిజం మీరు తుపాకీ సిద్ధాంతం అయితే అది కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ బ్యాలెట్ ద్వారా మనం ఈ సమాజాన్ని మార్చాలని నాడు కాంశీరామ్ గారు చెప్పారు, ఈనాడు బిఎస్పీ పార్టీ కూడా చెప్తుంది. కాబట్టి మీ నిర్ణయము మిమ్మల్ని అణచివేసిన పార్టీల వైపు ఉంటుందా, మీ సిద్ధాంతాన్ని బ్యాలెట్ ద్వారా అమలు చేయాలనుకున్న బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మీ ఆలోచన ఉంటుందా, మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే విషయం కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఈ వేదిక నుంచి తెలియజేస్తుందనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. సోదరులారా, మనము ఈ దేశంలో నక్సలిజమే కాదు, ఆ నక్సలైట్ మోసపోలే మనం కూడా మోసపోతూనే ఉన్నాం, మనం కూడా మోసమైపోతున్నాం. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఈ ప్లే గ్రౌండ్ మరి సిరిపురం యాదయ్య అనే యువకుడు చనిపోతే ఆయన పేరు మీద ఏర్పాటు చేసుకున్న ఈ ప్లే గ్రౌండ్ కు ఒకవేళ అమరుడు తెలంగాణ కోసం అమరుడు అయితే మరి ఆ అమరుడు అయిన బలైన వర్గాలకు న్యాయం జరగకుండా ఆ అమరుని ఆత్మశాంతి ఎట్లయితుంది? ఏదైతే సిరిపురి యాదయ్య అమరుడైండో ఆయన వర్గాలకు ఇప్పటికీ తెలంగాణలో అన్యాయం జరుగుతూనే ఉన్నది. మరి ఎట్లా అతనికి న్యాయం జరుగుతుంది, ఎట్లా అతని ఆత్మ శాంతిస్తుంది? ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బహుజన్ సమాజ్ పార్టీ పాలిస్తేనే సిరిపురి యాదయ్య ఆత్మ శాంతిస్తుందనే విషయం మేము స్పష్టం చేస్తాను. సిరిపురి యాదయ్య ఆత్మ శాంతించాలంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బహుజన్ సమాజ్ పార్టీ పాలించడమే ఏకైక మార్గం. మీరు ఒకసారి ఆలోచన చేయండి, తెలంగాణ పోరాటం వచ్చింది, నీళ్లు నిధులు నియామకాలు. అయ్యా నేను ఒక ప్రశ్న అడుగుతున్న ఈ వేదిక నుండి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుగా 1,50,000 కోట్లు పెట్టి 1,00,000 ఎకరాలు సాగు చేయనీకని చెప్పి 1,50,000 కోట్లు మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టిరో, నేను 1,00,000 ఎకరాలల్లా ఈ బహుజనులకు ఉన్న భూమి ఎంత, బహుజనులు సాగు చేసుకున్న భూమి శాతం ఎంత అంటే, మేము పన్నులు కడితే మేము రక్తం అంతా దారపోసి డబ్బులు సంపాదించి పన్నులు కడితే ఆ పన్నుల రూపంలో వచ్చిన పైసలను మీరు మా ద్వారా మా రక్తం ద్వారా వచ్చిన పైసలను మీ భూమిలో నీళ్ళ కోసం మీరు పెట్టుకొని
ఇది బహుజనుల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణలో పేదరికం నిర్మించడం కోసమని అబద్ధాలు చెప్పి లక్షల కోట్ల రూపాయలను మా డబ్బును మీరు దారదత్తం చేసుకోవడం ఇది మోసం కాదా అని టిఆర్ఎస్ పార్టీని బహుజన్ సమాజ్ పార్టీ అడుగుతుంది. సోదరులారా, మరి 80 నుంచి 90% ఉన్న మనము ఆ 150 కోట్లలా మన వాట ఎంతో ఒకసారి మీరందరూ ఆలోచన చేయండి. అదే కాకుండా నిధులు మీరు చూడండి. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్ర పార్టీలు ఈ తెలంగాణ ప్రజలను మోసం చేస్తురని, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తురని మనమందరం కూడా తెలంగాణ పోరాటం చేసి మనము తెలంగాణను సాధించుకున్నాం. ఒక విషయం చెప్తే మీరు గుర్తుంచుకోండి, ఒక విషయం మీరందరూ ఆలోచన చేయాలి జాగ్రత్తగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ విద్య కోసం, గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరు చదువుతారా? మనోళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అగ్రకుల పేదలు. అంటే ఎక్కువ శాతం 85 నుంచి 90% మనం చదువుకుంటే 1% అగ్రవర్ణ పేదాలు చదువుతారు. ఎంత కేటాయించరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 14%. ఎంత శాతము? 14% విద్య కోసం కేటాయించరు ఆంధ్ర పాలకులు. మరి ఆంధ్రులు అన్యాయం చేస్తుడని మాకు కళ్ళబొల్లి కథలు చెప్పి మమ్మల్ని పోరాటానికి ఉసుగొల్పి 1200 అమరులను చేసి మరి మీరెంత పెట్టారు విద్యకు? 6.5%, 4 నుంచి 6%. అంటే 14% నుండి నువ్వు 6% కంటే 8% నువ్వు తెలంగాణ ప్రజలకు తక్కువ పెట్టి ఆంధ్ర అన్యాయం చేసినట్టవా? కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఈ తెలంగాణ బహుజనులకు ఆంధ్రను మోసం చేయలే, మీరు మోసం చేసిరని బహుజన్ సమాజ్ పార్టీ చెప్తుంది. వాళ్ళు 14% పెడితే మీరు 6% పెడితే మోసం ఎవరు చేసిరు? టిఆర్ఎస్ పార్టీ చేసింది. మరి అదే విధంగా వైద్యం కోసం 4% పెడుతున్నారు, అక్కడ 8% ఉండే. మరి ఎవరు అన్యాయం చేస్తున్నారు ఇప్పుడు? తెలంగాణ. వీటి రెండింటిని ఇవన్నీ వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ లంగా దొంగ, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము స్కామ్ల ప్రభుత్వము, కమిషన్ల ప్రభుత్వము అని చెప్పి మరి ఈయన వచ్చి వాళ్ళేమో ఆంధ్రోళ్ళేమో 14% పెడితే ఈయన కేసీఆర్ 6 పెట్టినని ఇంకో 2 బిచ్చం వేసిండు. ఈయన ఏమేసిండు? ఈయన ఇంకో 2% బిచ్చం వేసి 8% చేసిండు ఈయన. మరి 8% చేసి ఈయన ఏం చేస్తుడు? అయ్యా టిఆర్ఎస్ వాళ్ళు మీరు కాళేశ్వరం ద్వారా తింటారా? అయితే మేము మూసీ నది ద్వారా మేము తింటాం. మేము దేని ద్వారా తింటాం? మేము మూసీ నది ద్వారా తింటాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు మూసీని ఏం సాగు చేసావు? ఈ రాష్ట్రంలో లక్షల మంది మా పేద పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నా ఒక టాయిలెట్ క్లీన్ చేయలేకపోతున్నావు, నువ్వు మూసీ నదిని క్లీన్ చేసావు అని అడుగుతున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఈ ప్రభుత్వ పాఠశాలలో లక్షల మంది పేద అమ్మాయిలు మంచినీళ్ళు తాగలేకుండా హార్మోన్ టాయిలెట్ కంట్రోల్ చేసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఒక టాయిలెట్లను క్లీన్ చేయలేని నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూసిని క్లీన్ చేసంటే మేము నమ్మాలా? ఇది కూడా మీది స్కామే అని బహుజన్ సమాజ్ పార్టీ చెప్తున్న విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. సోదరులారా, మీరు ఆలోచన చేయండి. మీ ఇంటి దగ్గర ఉన్న ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలని 78 ఏళ్ళు అవుతుంది.
ఇంకా మన అమ్మాయిలు వెనుకటికి మనకు స్కూళ్ళల్లో చెట్లకు ఒకరు అమ్మాయిలు ఒక అబ్బాయిలు పోయేటోళ్ళు. ఈరోజు సెల్ ఫోన్ వచ్చినాక అబ్బాయిలు కూడా ఓపెన్ గా టాయిలెట్ చేయాలంటే భయపడుతున్నారు. అమ్మాయిలు చేసే పరిస్థితే లేదు. ప్రభుత్వ పాఠశాలలో మన అమ్మాయిలు మనస్ఫూర్తిగా మంచినీళ్ళు తాగుతలేరు. మనకు సిగ్గుండాలి కదయా, మనకు సిగ్గుండాలి కదా అంటున్నా. మన అమ్మాయిలను మంచినీళ్ళు తాగని అని మనస్ఫూర్తిగా టాయిలెట్ చేయని కూడా వేసే ఈ పాలకులకు ఓట్లు వేయడానికి మనకు సిగ్గుండాలి కదా అంటున్నా నేను. మాకు లేదు, మరి పాలన చేసే మీకన్నా ఉండాలి కదా. కాబట్టి మీరందరూ ఆలోచన చేయాలి. ఈ 2 బ్యాచ్లు స్కామ్లే బ్యాచ్లే. వీళ్ళు వాళ్ళని తిట్టుకోవాలి, వాళ్ళు వీళ్ళని తిట్టాలి. ఇదే పని. మనం ఇది చూడాలి. అప్ప కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఏం తిట్టినరా నైనా. మునగాలంటే వీడరా ఆంధ్రలో తిట్టిన కేసీఆర్ ను తిట్టే మొగడోడు ఉన్నంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి. మన మైండ్ అంతా ఇక్కడనే పోవాలిగా, మన మైండ్ అంతా ఇక్కడనే పోవాలి. వీళ్ళు స్కామ్ చేయాలి. కర్ల రాజేష్ని పోలీస్ స్టేషన్లో 30 రూపాయలు చనిపోతాడా అండి? 1,00,000 రూపాయల చెక్ కోసం. మరి లక్షలకు లోటు స్కామ్ చేసిన ఇంకెందుకు బతుకుంటుర్రు? 1,00,000 రూపాయల చెక్ కోసం ఒక ఎస్సీ అబ్బాయి చనిపోతే లక్షల కోట్లు స్కామ్ చేసిన వాళ్ళందరూ బతుకుంటారా? చెప్పండి. మరి మీరెట్లా బతుకుర్రు? అంటే స్కాములు చేస్తే మీకు బతికే అవకాశం, చనిపోయే అధికారం ఉందా? అంటే చనిపోయే అవకాశమా మాకు? కాబట్టి సోదరులారా, ఈ 2 డేంజర్ బ్యాచ్. ఈ 2 డేంజర్ బ్యాచే. మీరు ఆలోచన చేయాలి. మనం ఒక్కరము కూడా ఒక ఊరిని మార్చే మునగాన్లం అయితే తప్ప మనకు రాజ్యం రాదు. ఇక్కడ వచ్చిన ఒక్కొక్కడు ఒక ఊరిని మార్చాలి. కాబట్టి కేసీఆర్ అన్ని హామీలు ఫెయిల్ అయినైనా దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు, బంద్ చేసిండు. ఇక ఆయన ఏం స్కామ్ చేసిండంటే నీళ్లు చెరువు పుడికెళ్ళిస్తాం. మీకు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు తెలంగాణ రాష్ట్రం. నేను చెప్తున్నా, కేసీఆర్ నా స్కామ్ లో పట్టుకోలేరు. ఎవరు ఎందుకు పట్టుకోలేరు అంటే చెరువు పుడిక తీస్తాం మనం, డబ్బులు వస్తాయి. ఎంత తీసినట్టు తెలియదు, మళ్ళీ వ్యాన్ వస్తుంది, మళ్ళీ పుడికెనెత్తుంది. దీని కూడా పట్టుకుంటాడా? కూడా చెప్పినా తెలంగాణలో ఇప్పటిదాకా ఒక్కడని చెప్పినా ఇప్పటిదాకా. ఎందుకు చెప్పలే అంటే ఈ బ్యాచ్ ఆయన బ్లాక్ మెయిల్ చేసి పైసలు తీసుకునే బ్యాచ్. చెరువు పూడిక ఉంటుంది, పూడిక తీస్తాం. పూడిక తీసి బిల్లు వచ్చే వరకే వానకాలం వస్తుంది, వానకాలం వచ్చే వరకే మళ్ళీ మట్టి వస్తుంది. ఇంకెక్కడదా మనం కనుక్కునేది? ఇంకా పరిస్థితి కనుక్కునేది ఉందా? తీయాలి, పుడవాలి, తీయాలి, పుడవాలి, బిల్లు పెట్టాలి, ఖజానా ఖాళీ. రెండోది ఏంది? పర్యావరణ చెట్లు. 1,00,000 చెట్లు పెడితే 10,000 చెట్లు పోతాయి. 1,00,000 కూడా లెక్క పెట్టాడు. నేను చూసిన డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు ఈ పంచాయతీ అంతా. నేను చూసిన డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు మా రిపోర్టర్లు అందరూ కూడా నవ్వుతున్నారు. అమ్మ అన్న కరెక్టే చెప్తుంటాను ఆయన. చెట్లు ఎన్ని పోతాయో ఎన్ని వస్తాయో తెలియదు. వానకు ఎక్కువ వాన అయితే పోతుంది, ఎక్కువ ఎండ అయితే పోతుంది. 10 లక్షల చెట్లు పెడతా అంటారు కానీ ఎవరు లెక్క పెట్టాలి? దాన్ని నువ్వు లెక్క పెట్టినావు అయితే తప్పు లెక్క పెట్టినావు. మళ్ళీ ఎంక్వైరీ. ఇక పైసలు ఎక్కడ పోతే మంచి కేసీఆర్ ఇంటికి పోయినాయి. అంటే 2 స్కాములు చాలా పర్ఫెక్ట్. కేసీఆర్ తెలివైన అంటే ఎట్లా తెలివైన అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు అర్థమైంది నాకు తెలివైన ఎట్లా అంటే మనం దొంగదానం చేసినా దొరకొద్దురా అంటే కేసీఆర్ ట్రైనింగ్ తీసుకోవాలి మనం అందరం. ఇక ఈ 2 కేసేసి రేవంత్ రెడ్డి ఏం చేసినంటే, అయ్యా కేసీఆర్ నువ్వు మంచినీళ్ళ మీద చేసావా స్కాము,
నేను డ్రైనేజ్ మీద చేశా. మూసి తీసిన కొద్దిగా హైదరాబాద్ కోట్ల మంది మూసి వస్తూనే ఉంటుంది. మూసి తీసిన కొద్దిగా కోట్ల మంది మూసి వస్తూనే ఉంటుంది. ఈ నెత్తకు ముందే మూసి వస్తుంది, ఈ నెత్తకు ముందే డ్రైనేజ్ వస్తుంది, ఈ నెత్తకు ముందే డ్రైనేజ్ వస్తుంది. ఈయన 1,50,000 స్కామ్ చేద్దామని ఈయన 1,50,000 కోట్లు స్కామ్ చేసి ఈయన సార్. ఇక మనమందరం ఏం చేయాలి? ఇక మనోడు 10,000 చెక్కుకు, ₹1,00,000 చెక్కుకు పోలీస్ స్టేషన్లో ఇచ్చి కొట్టుడు, చంపుడు. నేనేమంటున్నా, మా మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినావు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు మహబూబ్నగర్ జిల్లా, నేను రీసెంట్గా ఒక చిన్న అంశం మీద పోయినా, ఒక 150 మంది అడవిలను చూసిన. 150 మంది అడవిలను చూసి గమనిస్తే మెడల ఒక్క తులం పావులెత్తు బంగారం లేదు. కొంతమంది ఏమో ధైర్యంగా తాడేసుకురు, కొంతమంది ఏమో తెలివితోని అది ఉంటుంది కదా తను కూతురు ఉద్దేశుకున్నారు. మరి నిజంగా తులం బంగారం ఇస్తున్నావు కదా నువ్వు, ఆ తులం బంగారం ఇస్తే కనీసం మా అమ్మాయిలు మెడల పుస్తకాలను వేసుకుంటారు కదా బాబు, అవునా? నీ మూసి అవసరం లేదు మాకు, మా వాళ్ళకు మెడల పుస్తకాడు కావాలని ఆయన ముందా జేపీ. కాబట్టి సోదరులారా, ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు లేవు. కరెంట్ ఇవ్వాలి కాబట్టి రోజు వస్తుంది పోతుంది కాబట్టి అరే కరెంట్ ఇచ్చిండ్రా నాయన అని ఓట్లు వేయాలి. ఇక లేడీస్ మంచిగా లేడీస్ వాళ్ళు తిరగనికే అంటే మొగోళ్ళు ఏమో వాన్ మందు వీన్ మందు తాగి వీళ్ళంతా గ్యారెంటీ ఉండదు. ఆయన మధ్యాహ్నం 3 మంది తాగుతారు, సాయంత్రం 3 మంది, రాత్రి కోడి తాగి ఓటు వేసారో ఏరో. లేడీస్ అయితే పక్కేస్తారు అని మనోడు ఫ్రీ బస్ పెట్టిండోడు. ఉద్యోగాలు లేవు, పట్టాలు లేవు, ఉన్న భూములు గుంజుకుంటున్నావు. రేవంత్ రెడ్డి గారు, నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని ఇక్కడి నుంచి, దేవాదాయ శాఖ భూములు ఎవరి చేతులు ఉన్నాయి? దేవాదాయ శాఖ భూములు ఎవరి చేతులు ఉన్నాయి? దేవాదాయ శాఖ భూములు దేవునిదే కదా. మేము దేవుళ్ళ మనుషులం కామా? మరి మాకు పట్టాలు ఇవ్వచ్చు కదా. మీరేనా దేవుళ్ళ మనుషులు? అంటే ఇవన్నీ ఏం చెప్తున్నా అంటే ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ ఆలోచన చేయకపోతే మనకు సాధ్యం కాదు. రెండో విషయం చెప్తున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే తెలంగాణని మనం తెచ్చుకున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనోళ్ళను ఊరికి రానియలే, నీళ్ళు ఇవ్వలేదు, అత్యాచారాలు, దాడులు అన్ని జరిగినాయి. మనోళ్ళు ఏమన్నారు? అయ్యా మనకు ఆత్మగౌరవం ఉండాలంటే, మనకు ఆత్మగౌరవం రావాలంటే మన రాష్ట్రం మనకు రావాలి, మన పాలన మనకు రావాలి అని చెప్తే ఇది నిజం అనుకున్నాం మనం అందరం. నిజంగా నాయన ఈ తెలంగాణ పోరాటం చేసే అగ్రవర్ణాలందరూ మనం పాలకులు కావాలంటే అలా మనమున్నాం అనుకున్నాం. కాకపోతే తెలంగాణ పోరాటం వల్ల ఈ రాష్ట్రంలో ఎవరైనా పాలకులు వెల్మ కులస్తులు అయ్యారు తప్ప బహుజనులు కాలేదు. వెల్మ కులస్తులు అయ్యారు తప్ప బహుజనులు కాలేదు. ఒకసారి చూసిర్రు ఎవరు? గత పాలకులు రెడ్డిలు. అబ్బా ఏంద్రా నాన్న, ఈ పాటపై గాళ్ళే ఈ రాష్ట్రాన్ని పాలిస్తే ఒకనాడు పాలించిన మేము మొనగాలము 6% ఉన్నాయి, మేము విలంగొట్టలేమారా అని ఈ బ్యాచ్ స్కెచ్ చేసింది. రేవంత్ రెడ్డి ముందు పెట్టి అన్ని పార్టీలలో కాంగ్రెస్కు ఓటేసి మళ్ళీ రెడ్డి రాజ్యం తెచ్చుకున్నారు. మరి ఆంధ్రుల పాలన మా వాళ్ళకి అత్యాచారమే జరిగే, కారం చెడు, చుంటూరు అన్ని. తర్వాత టిఆర్ఎస్ పార్టీ వచ్చినాక నేరెళ్ళ ఘటన, తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకేం ఘటన? మన కళ్ళ రాజేష్ కావచ్చు, షాద్ నగర్లా ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగితే రాజశేఖర్ అనే అబ్బాయిని సజీవ దహనం చేశారు. ఒక 22 సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు.
మెదక్ జిల్లాలో వివాహితను అత్యాచారం చేసి రోడ్డు దగ్గర మొత్తం కూడా నేకడ్గా ఒక పోలు కడితే ఆ తల్లి రాత్రి అంతా బాధ, ఆత్మగౌరవం. ఈ సమాజంలో మనుషుల జంతువుల కంటే డేంజర్ అయిన మనుషులు వస్తారా, జంతువులు వస్తారా అని ఆకలి, అనుభవం, ఆత్మగౌరవం అన్ని చూసుకుంటా తెల్లారి తను చనిపోయింది. ఇప్పటి వరకు లేదు. మెదక్ జిల్లాలో ఒక పీజీ అబ్బాయి, వాళ్ళ మొత్తం డప్పు కొట్టాలి. వాళ్ళ అయ్యా చచ్చిపోయిండు, మీ అయ్యా చచ్చిపోయిండ్రా, మీ అయ్యా చచ్చిపోయింది కాబట్టి నువ్వు వచ్చి డప్పు కొట్టమంటాడు. అరే నేను చదువుకున్న పీజీ చేసిన నేనే డప్పు కొడతాను. వీడు అంటే నువ్వు కొట్టాల్సిందేవా అంటాడు. నువ్వు కొట్టా అంటారు. ఊరి బహిష్కరణ నాకు తెలిసింది. ఇద్దరు అడ్వకేట్లను పెట్రోల్కి 5,000 ఇచ్చి పంపించిన. నేను ఈ కథ తెలియదు కానీ ఇప్పుడు చెప్తున్నా. 5,000 ఇచ్చి పంపించి ఇద్దరు అడ్వకేట్లను పంపిన. మెల్ల పోయి కలెక్టర్కి ఇచ్చారు కంప్లైంట్. ఆ కలెక్టర్ నార్త్ ఎస్సీ, ఇంకో అడ్వకేట్ పెద్ద అడ్వకేట్ మాట్లాడిపిస్తే ఆఖరికి ఆ ఊర్లో పోలీస్ స్టేషను వాళ్ళకు సెక్యూరిటీ పెట్టి ఆఖరికి మొత్తం గవర్నమెంటే గన్మన్లో పెట్టి తిప్పిరు మనోడిని. ఇన్ని అవమానాలు ఇన్ని జరుగుతున్నా మన వాళ్ళు మారకుండా, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, మనమందరం కూడా 78 సంవత్సరాల నుంచి ఈ మనవాద పాలకులు, అగ్రకుల పాలకులు ఇస్తున్న డబ్బుతో మనం ఏం బాగుపడ్డాం? మన సంసారం నడుస్తుందా? మన ఇంట్లో ఏమన్నా కుటుంబం నడుస్తుందా? మన పిల్లలను చదివిపిస్తురా? ఎక్కడ? అన్ని మనమే చేసుకుంటున్నాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఈ పెద్ద మున్సిపల్ హైదరాబాద్ లో అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము ఒక విషయం అడుగుతున్నాము. మీరిచ్చే జీతం ఆరుట్ల గ్రామంకి వెళ్ళి 24 సంవత్సరాల అమ్మాయి, ఆరుట్ల గ్రామంకి వెళ్ళి 24 సంవత్సరాల అమ్మాయి భర్త పక్కలకి వెళ్ళి లేచి పిల్లల్ని వదిలేసి రాత్రి 2:30కి వెళ్ళి ఎల్బీనగర్కి వచ్చి ఊకి, ఎందుకంటే భర్త తాగుబోతో లేకపోతే ఉద్యోగం లేకపోవడమో కారణం, వచ్చి వేస్తే పొద్దున 3 గంటలకు మళ్ళీ వరకు 3 అవుతుంది. 18,000 రూపాయలు వాళ్ళకొక కొడుకు. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే మా బిడ్డ మంచినీళ్ళు కూడా తాగే పరిస్థితి లేదని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే వాళ్ళకి 18,000, ఆయనకు 1,00,000 రూపాయలు ఫీజు కట్టాలంట. అంటే నెలకు 8,000 అవుతున్నాయి. 2,000 తిండికి, మొత్తం కూడా 10,000 పోతున్నాయి. ఇంకా 5,000 మిగులుతాయి. 10,000 వాళ్ళ బిడ్డకు చదివిపోయానికి సరిపోతున్నాయి. ఒక్కరే వాళ్ళు 5,000 మిగులుతాయి. 5,000 ఏమైంది? వాళ్ళకు కిరాయి కట్టాలి. మరి నువ్వేం తింటావని అడిగినా, మా ఆమె ఇళ్ళలో పని చేస్తుంది అంటాడు ఆయన. ఏమంటున్నాయినా? మా ఆమె ఇళ్ళలో పని చేస్తాడు, ఆవిడతో నేను తినాలి. ఘోరమైన విషయం ఏంటంటే మున్సిపల్ కార్మికులు నెలకు 6 సండేలు ఉంటే ఒక సండే ఒక అర్ధకిలో చికెన్ తెచ్చుకుంటే పిల్లలు ఇష్టంతో తింటేనంట, పిల్లలు ఇష్టంతో తింటే వాళ్ళు చికెన్ కర్రీతోని, అంటే కేవలము గ్రేవ్తోని తిని సంతోషపడే రోజులు ఏం పాలన ఈ తెలంగాణలో? ఆలోచన చేయండి. ఇది నిజం. ఇది మీరు ఎంక్వైరీ చేయండి. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఒక డిమాండ్ చేస్తా ఉన్నది ఈ వేదిక నుండి. రేవంత్ రెడ్డి గారు, ఇక్కడే మంది వచ్చినా నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. బహుజన్ సమాజ్ పార్టీ బాగా భారీ వర్షం పార్టీ పోరాటం మొదలు పెట్టలేదు, ముసురు లాంటి పోరాటాన్ని మొదలు పెట్టింది. ఒకనాడు నిన్ను కప్పేసేది గ్యారంటీ అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాము.
ఒకనాడు నిన్ను కప్పేసేది గ్యారంటీ అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాము. మరి ఈరోజు 30,000కు నువ్వు ఖచ్చితంగా జీతాలు పెంచే పరిస్థితిని తీసుకురావాలి అని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. రెండవది, నేను సర్పంచ్ నుంచి కొట్లాడుతున్నా. మా విలేకరులందరికీ తెలుసు, అన్నలకు ప్రభుత్వ టాయిలెట్స్ సమస్య. 4 టాయిలెట్లు 5 టాయిలెట్లు. నేను మాట్లాడుతా, నా పేరు ఉంది తెలుసా మీకు? టాయిలెట్ శేఖర్. ఏం పేరు నా పేరు? తీగల కృష్ణారెడ్డి అన్న ఎమ్మెల్యే ఉండే. నేను లేవంగానే ఆయన ఏమంటున్నా అంటే, అబ్బా శేఖర్ లేచిండ్రా అయ్యా టాయిలెట్ల గురించి మాట్లాడుతాడు. మరి దేని గురించి మాట్లాడాలి? మా అమ్మాయి నీళ్ళు తాగుతలేదు, మీ వీళ్ళకేమో బాటలు ఉన్నాయి, సపరేట్ టాయిలెట్స్. మరి దేని గురించి మాట్లాడాలి? నేను సర్పంచ్గా పోరాటం చేసిన, అవగాహన కలిగించిన, ఒక కౌన్సిలర్గా పోరాటం చేసిన, కొంచెం అవగాహన పెంచుకున్నా, ఇంకా కొంచెం పెంచిన. నేను డిప్యూటీ మేయర్గా కూడా మారిన. నేను డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు నాకు వచ్చే 35,000 రూపాయలు, 21 లక్షల రూపాయలు మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాల టాయిలెట్స్ క్లీనింగ్ చేయడానికి పెట్టిన విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా. మీరు ఎంక్వైరీ చేసుకోరి. కాబట్టి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, అయ్యా మీరు పండుగలకు పబ్బలకు అన్ని కూడా లోకల్ బాడీ నుంచి మీరు కేటాయిస్తారు కదా, ఆ ప్రభుత్వ పాఠశాలకు టాయిలెట్ క్లీనింగ్ చేయడానికి మీరు మూసిని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ టాయిలెట్ క్లీన్ చేయడానికి లోకల్ బాడీలకు మీరు ఒక ఆర్డర్ ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం కూడా స్పష్టం చేస్తున్నా. కాబట్టి సోదరులారా, మనం అందరం కూడా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు హక్కు ఇచ్చిండో ఆ ఓటు హక్కును వాడుకునే రోజులు మనమందరం కూడా ఇట్లే ఉండే అవకాశం ఉన్నది. దానికి ఎందుకు నేను అంటున్నా అంటే, మీకందరికీ ఒక విషయం తెలవాలి. బహుజన్ సమాజ్ పార్టీ మనం ఎందుకు ఓట్లు వేయాలి పేదలు అంటే, ఈ దేశంలో ఓటు హక్కు చర్చ వచ్చినప్పుడు ఎవరికి ఓటు హక్కు ఇవ్వాలన్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక మాట అంటారు, పన్ను కట్టిన వాళ్ళకే ఓటు హక్కు. ఎవరికి ఇవ్వాలి ఓటు హక్కు? పన్ను కడితేనే ఓటు హక్కు అంటాడు. 30ల 32ల మేము తిండికి జీతం ఉంటున్నాం కానీ పైసలకు జీతం లేమయ్యాలా. మీకు అందరూ తెలుసు కదా, ఒడ్లు తెచ్చుకుంటాం, దంచుకొని తినేటోళ్ళు, పైసలు ఇవ్వకపోయేటోళ్ళు. అప్పుడు జీతం ఇస్తే వడ్లు ఇస్తారు, బియ్యం ఇస్తారు, లేకపోతే జొన్నలు ఇచ్చేటోళ్ళు. డబ్బు లేకపోవు. కానీ ఆ రోజు అన్నాడు గాంధీ గారు, ఏమన్నాడు? వీళ్ళకు ట్యాక్స్ కడితేనే ఓటు హక్కు ఇవ్వాలి, ఎవరికి ట్యాక్స్ కడితే వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలంటాడు. నెహ్రూ గారు ఏమంటారు? ఆయన 100 ఎకరాల భూమి ఉండాలంట, రాజకుటుంబం ఉండాలంట. ఏముండాలి? 100 ఎకరాల భూమి ఉండాలి, రాజకుటుంబం ఉండాలంట. ఏమో 60 గజాల పట్టలేదంటే రాజకుటుంబం పంచాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఏం పేరు ఆయన పేరు? ఈ మధ్యలో బీజేపీ పార్టీ ఏమంటుంది? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంట. ఆయన ఏమంటాడంటే డిగ్రీ పాస్ అయితేనే ఓటు హక్కు. మరి ఈక్వల్ ఎట్టయితావు? స్టాచ్యూ ఆఫ్ ఈక్వల్ ఎట్టయితా అంటున్నా నేను. సాగలోళ్ళకు రిజర్వేషన్ ఎందుకన్నావు నువ్వే? మాలమాదిగోళ్ళకు రిజర్వేషన్ ఎందుకన్నావు నువ్వే? డిగ్రీ పాస్ అయితేనే ఓటు హక్కు అన్నావు నువ్వే. కానీ ఆయన పేరంట స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంట. అప్పుడు మన డిగ్రీ ఎక్కడిది? ఇవాళ కూడా ఇలా సగం మంది డిగ్రీ లేని వాళ్ళు ఉన్నారు. మరి డిగ్రీ ఎక్కడి ఆ రోజు ఓటు? అట్లా కూడా లేదు ఓటు. నేనేమంటున్నా అంటే, ఈ సమాజంలో 2 రకాల జీవులు ఉంటారు, మనుషులు, జంతువులు. ఓట్ల వరకు ఉంటాయి, మనుషులకు ఉంటాయా జంతువులకు ఉంటాయా? అరే సప్పుడు చేయరేమయ్యా, మనుషులకు ఉంటాయా జంతువులకు ఉంటాయా? మరి గాంధీ గారి ప్రకారము, నెహ్రూ ప్రకారము, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకారము మనకు ఓటు ఉందా? అంటే మనం అందరం ఏమన్నారు? జంతువులు అన్నారు. మరి అప్పుడు ద డైనామిక్ లీడర్ బాబాసాహెబ్ అంబేద్కర్
ఏమన్నాడు? అయ్యా గాంధీ గారు, యు డోంట్ నో ద హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంగ్లీష్ మాట్లాడితే ఈ దేశ మనువాదులు గజ గజ వణికెటోళ్ళు. మిస్టర్ గాంధీ, యు డోంట్ నో ద హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. భారతదేశం ప్రపంచంలో భాగమే, ఇది ప్రపంచం కాదు. మన దేశానికంటే ఎన్నో దేశాలకు స్వాతంత్రం వచ్చింది. ఆ సంగతి నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఆ దేశంలో ఓటెక్కియాలంటే ఆ దేశ పౌరునికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి, ఆ దేశ పౌరుడై ఉండాలి. కాబట్టి భారతదేశంలో కూడా కుల మతాలకు ధన పేదరికము లింగ మతం లేకుండా 21 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయునికి ఓటెక్కియాలి. లేకపోతే నేను ఐక్యరాజ్య సమితి ముంగడ ప్రపంచం ముంగడ నిన్ను దోషిగా నిలబడతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ బెదిరిస్తే మనకు ఓటాకు వచ్చింది. ఎవరయ్యా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ? బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. కాబట్టి సోదరులారా, మన ఎవరికి వేయాల ఓటు? బాబాసాహెబ్ అంబేద్కర్కి వేయాలనా, నెహ్రూకి వేయాలనా, గాంధీకి వేయాలనా, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్కి వేయాలనా? కాంగ్రెస్ పార్టీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటాడా? నెహ్రూ ఉంటాడు. నెహ్రూ మనకు ఓటు ఇవ్వమన్నా వద్దన్నాడు. గాంధీ ఉంటాడు. బీజేపీ పార్టీలో ఎవరు ఉంటారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటాడు. మరి మహాత్మా గాంధీ కన్నద్దాలు ఉంటాయి అలా, అవునా కదా? మహాత్మా గాంధీ కన్నద్దాలు ఉంటాయి. ఇంకేమున్నదిగా? టిఆర్ఎస్ ఇవన్నీ కూడా వీటి పిల్లలే. వీళ్ళెల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉండదు. కానీ బహుజన్ సమాజ్ పార్టీలో మన కోసం పనిచేసిన పూలే, అంబేద్కర్, సాహెబ్, పెరియార్, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం ఉన్నారు. మరి ఎవరికి వేయాలి ఓటు? ఏ పార్టీకి వేయాలి? ఏ పార్టీకి వేయాలి? మన గుర్తు ఏం గుర్తు? ఏను గుర్తు. మరి మనం వేస్తున్నావా? వేస్తున్నావా? మనం వేస్తే ఎందుకు అధికారంగా వస్తలేదు? మనము ఎందుకే మనం వేసలేం. వేయకపోవడం వల్ల మనం ఏమున్నాం? ఇవాళ పేదలు ఉన్నాం. ఎందుకు పేదలు ఉన్నాం అంటే జంతువుకు ఓటేసే జంతువులు ఏం పని చేసాయా? తింటాయి, పంతాయి, పని చేస్తాయి, సస్తాయి. జంతువు ఏం పని చేస్తుంది? తింటది, పండుకుంటుంది, పని చేస్తుంది, మళ్ళీ తింటుంది, పంతది, చచ్చిపోతుంది. తిండి కోసమే బతుకుతుంది. అవునా కాదా? నిజమా కదా? మరి జంతువు మనుషుల కోసం కూడా పని చేస్తుంది. వ్యవసాయం చేస్తే పుట్లు పండించే, ఆవు పాలిచ్చే, ఇట్లా మనుషులను డెవలప్ చేస్తుంది. వీళ్ళందరూ ఏం చేసిరంటే 80% మనందరిని కూడా జంతువులను చేసిరు. ఈ 80% జంతువులు పనిచేస్తే 17% వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. మీరు కనుక ఏను గుర్తుకేస్తే ఆ 17%లో మొత్తం వాటా డబ్బు అంతా ఈ 80%కి వస్తుందన్న విషయం కూడా స్పష్టం చేస్తున్నాం సోదరులారా. కాబట్టి మనము చేయి గుర్తుకేసినా, సైకిల్ గుర్తుకేసినా, కారు గుర్తుకేసినా, ఏ గుర్తుకేసినా మన మీద అత్యాచారాలు ఆగవి, దాడులు ఆగవి, అంటరాంతరం ఆగది, వివక్ష ఆగది. కానీ మనం ఏను గుర్తుకేసి అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సార్ ఎక్స్ఎమ్మెల్సీ ఉత్తరప్రదేశ్కి మాయావతి గారు ముఖ్యమంత్రి అయినాక ఆ రాష్ట్రంలో ఎవరి మీద దాడులు, అన్యాయాలు, అత్యాచారాలు చేసిరో ఆమె ముఖ్యమంత్రి అయినాక 2 నెలల్లో 150,000 మందిని జైలు పంపిన చరిత్ర ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు, ఏ లీడర్కి లేదు. ఈ దేశంలో అర్యాణ వర్గాల కోసం ఏదైనా నిర్ణయం తీసుకునే దమ్మున్న లీడర్ ఎవరైనా మాయావతి కుమారి తప్ప ఎవరు లేరనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. కాబట్టి మేము జీవించున్నంత కాలం మా అక్కను ఈ దేశ మొదటి మనిషిగా తయారు చేయడానికి పనిచేసింది తప్ప ఇంకో ముచ్చటే లేదనే విషయం కూడా బహుజన్ సమాజ్ పార్టీ డిసైడ్ చేస్తున్నది. సోదరులారా, బహుజన్ సమాజ్ పార్టీ అధికారం వస్తుందా రాదా అని అనుకుంటారేమో, కానీ ఖచ్చితంగా వస్తుందనే విషయం కూడా స్పష్టం చేస్తున్నా. దానికి ఎగ్జాంపుల్ వినండి. భారతదేశానికి స్వతంత్ర పోరాటం జరిగేటప్పుడు ఇంగ్లీషుల మీద యుద్ధం చేశాం. ఇంగ్లీషుల దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది. భారతీయులకు ఆత్మగౌరవం లేదు. స్వతంత్రం లేదంటే ఏంది? ఆత్మగౌరవమే. ఆత్మగౌరవం హక్కులు లేవు. కానీ ఎవరు గెలిచిరా? మనకు స్వతంత్రం వచ్చిందా రాలేదా?
అంటే స్వతంత్రం మనకు వచ్చిందంటే ఇంగ్లీష్ డబ్బు అధికారం రెండు ఓడిపోయినాయి భారతీయుల ఆత్మగౌరవం ముంగడ నిజమా కాదా? తర్వాత తెలుగు ప్రాంతానికి రారు ఎన్టీ రామారావు తెలుగు నోడు తెలుగు ఆత్మగౌరవం అంటే మనం అందరం పిచ్చలమై రాముడు కృష్ణుడు అభిమన్యుడు అన్ని ఏ బొమ్మలు చూసినా మనోడైనా టపా టపా గుర్తి మనోడు సీఎం చేసినాం. ఆ తెలుగు ఆత్మగౌరవం పేరు మళ్ళా కమ్మలకు ఇచ్చినాం. ఇది గమనించిన కేసీఆర్ రెడ్డోళ్ళు పాలించురు కమ్మలు పాలించురు నీ ఇతరులు మేమేనారా అవలగాల మీద తెలంగాణలో మా బుర్ర కూడా చూపిస్తాం ఏం సంగతి. తెలంగాణ పోరాటం తెచ్చి మనోడు కాంగ్రెస్ వాళ్ళ కంటే టీఆర్ఎస్ దగ్గర పైసలు ఎక్కువనాయా టీడీపీ కంటే ఎక్కువనాయా లేవు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం అంటే ఓనాడు స్వాతంత్ర పోరాటం నమ్మినాం మన బ్యాచే, తెలుగునాడు పోరాటం నమ్మినాం మన బ్యాచే, తెలంగాణ పోరాటం నమ్మినాం మనమే. మళ్ళీ ఎవరైనా ఆత్మగౌరవం పేరు మీద యాదవ్ చచ్చిపోయిండు కేసీఆర్ కుటుంబం కులం మళ్ళీ సీఎం అయింది. ఇక్కడ డబ్బు గెలవలేదు, ఇక్కడ ఆత్మగౌరవమే గెలిచింది. ఎన్టీ రామారావు ఆత్మగౌరవం గెలిచింది, స్వతంత్ర పోరాట ఆత్మగౌరవం గెలిచింది. ఇవన్నీ గమనించిన కాంశీరామ్ సార్ హమారా సెల్ఫ్ రెస్పెక్ట్ కైకు నై జీతే అని ఉత్తరప్రదేశ్ అందరూ మార్చి నినాదం ఆత్మగౌరవం నాదే ఆత్మగౌరవ పడడం మాదే అని ఉత్తరప్రదేశ్ లో మనువాద పార్టీలను మొత్తం కూడా ముక్కు నేలకు రాపించి మన అక్క మాయావతి గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేసి డబ్బు కాదురా నాయన బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థం చేసుకొని నిజాయితీ ఉండండి మీరు రాజులు అవుతారు మీ కొడుకులు రాజులు అవుతారని ఉత్తరప్రదేశ్ లో మన అక్క ముఖ్యమంత్రి చేసి నిరూపించిండు. అయ్యా బాబులు నేను ఒకటి అడుగుతున్నా, అంబేద్కర్ బొమ్మ పెట్టి వార్డు మెంబర్ పోటీ చేయాలంటే భయపడతారు. లక్షల వేల వందల కోట్ల ఉన్నోళ్ళు ఒక అంబేద్కర్ బొమ్మ పెట్టి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే భయపడతారు. అట్లాంటిది మాన్యవర్ కాంశీరామ్ గారు ఈ దేశంలో మనందరికి పోరాటం చేసిన మహానీయుల ఫోటోలు మొత్తం పెట్టి నేషనల్ పార్టీ చేసిన మొగోడు మొనగాడు మాన్యవర్ కాంశీరామ్ గారు. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అసలైన వారసుడు మాన్యవర్ కాంశీరామ్ గారు. ఈ తెలంగాణలో మాన్యవర్ కాంశీరామ్ గారికి స్ట్రోక్ వచ్చింది. మాన్యవర్ కాంశీరామ్ గారి పార్టీ వల్ల అగ్ర కులాలకు ఈ తెలంగాణలో స్ట్రోక్ చేస్తామనే విషయం కూడా స్పష్టం చేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై భీమ్.